కార్యక్రమానికి టీడీపీ హైదరాబాద్ కూకట్పల్లిలోని రమ్య గ్రౌండ్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ రెడ్డి హాజరై 76 కిలోల కేక్ కట్ చేశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన గొప్ప విజన్ ఉన్న నేత చంద్రబాబు అని కొనియాడారు. అమరావతిని సైతం అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుకోండి, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. మరి మనకు తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ జాతీయ పార్టీ లాగానో కాకుండా తెలంగాణలో హైదరాబాద్ లో పుట్టినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో పుట్టి మనం పుట్టగానే అధికారంలో 9 నెలలు రావటం కానీ, మరి ఈ ప్రాంతంలో కేవలం కొన్ని వర్ణాలే రాజకీయానికి దగ్గరగా ఉండేటివి. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మరి తెలుగుదేశం ముందేంటి, తెలుగుదేశం తర్వాత ఏంటి అనేది ఈ సామాజిక న్యాయం అనే యొక్క అంశాన్ని తీసుకొచ్చి మన సేవాభావంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పెట్టాడో కానీ ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ అంటే అంతకుముందు తెలంగాణ మొత్తం కూడా పటేళ్లు, పట్వారీలు, పెద్దలు, పెత్తందారులు అందరూ కూడా పాలించేవారు. గ్రామాల్లో కనీసం